ఇక ఈరోజు సండే కదా, అందుకని మా ఆయన కొంచెం అయితే చికెన్ తెచ్చిండనమాట. ఇక చికెన్ వెరైటీగా కర్రీ చేద్దామని అయితే డిఫరెంట్గా ఇక ఏదో ఒకటి అయితే ట్రై చేస్తున్నా. ఇట్లనైతే చేద్దామని నాకైతే ఆలోచన వచ్చింది. అందుకే నేనైతే ఇట్లా ట్రై చేస్తున్నా. చూడండి నేను ఇప్పుడు ఎట్లా చేస్తాను, మీరు కూడా నేర్చుకోండి, మీరు కూడా ట్రై చేయండి. ఇంకా ఫస్ట్ అయితే మిక్సీ బౌల్ తీసుకొని మిక్సీ బౌల్లోనైతే టమాటాలు, పచ్చిమిర్చి, ఇంకా కొత్తిమీర, ఇంకా ఉల్లిగడ్డలు కూడా వేస్తున్నాను అనమాట. ఉల్లిగడ్డలు కొన్ని వేసుకుంటున్నా. ఇవన్నీ వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలి, మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇక ఇదైతే మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కకైతే పెట్టుకుంటున్నాను నేనైతే. మళ్ళీ ఇంకో వేరే బౌల్ అయితే తీసుకున్నాను అనమాట, దీంట్లో చికెన్ వేసుకోవడానికి. దీంట్లో అయితే చికెన్ వేసుకుంటున్నాం. ఆయన తెచ్చిన చికెన్ అయితే కొంచెమే తెచ్చిండు, ఎందుకు మళ్ళీ వేస్ట్ అవుతుందని. ఇక చికెన్లోనైతే మళ్ళీ కొంచెం పసుపు వేసుకుంటున్నా. ఇక మళ్ళీ కొద్దిగానైతే అల్లం వేసుకుంటున్నా. ఇక లాస్ట్గానైతే కొంచెం నూనె పోసుకొని అంతా మిక్సీ చేసుకోవాలి. ఇక అంతనైతే మంచిగా కలపాలన్నమాట. ఇవన్నీ పట్టే వరకు మంచిగా కలపాలి. కొంచెం అల్లం అయితే ముద్ద ఉంటుంది కదా, అది మొత్తం కరిగే వరకు అయితే కలపాలన్నమాట చికెన్. ఇక కలిపినాకనైతే ఇక ఫస్ట్ పట్టుకున్న గ్రేవీ అయితే ఇలా పోసేసిన చికెన్లో. చూడండి ఇక గ్రేవీ అంతా ఇల్లు వేసుకొని మంచిగా కలుపుకుంటున్నా. మంచిగా చికెన్కి అంతా పట్టే వరకు అయితే గ్రేవీ మొత్తం మంచిగా కలుపుకొని ఇది ఇంకా మళ్ళీ పక్కకు పెట్టుకోవాలి. మన వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తా. మంచి నవ్వులు లేకపోయినా ఎంటర్టైన్మెంట్ అయితే ఇస్తా అనమాట. చూడండి మంచిగా కలుపుకొని ఇదైతే పక్కా పెట్టుకుందాం. గ్యాస్ మీద గిన్నె పెట్టుకొని అయితే కూర ఉండడానికి గిన్నె పెట్టుకొని నూనె పోసుకుంటున్నా. నూనె పోసి మళ్ళీ పోపు గింజలు అయితే ఇద్దాం. ఇక పోపు గింజలు వేడైనాకనైతే మళ్ళీ ఉల్లిగడ్డలు ఇద్దాం. ఇక అది మసిలినాకనైతే ఉల్లిగడ్డలు వేసుకుంటున్నాం. ఉల్లిగడ్డలు మంచిగా గోగాలి, ఎర్రగా వేయాలన్నమాట. ఎర్రగా వేయనంటే మళ్ళీ చూడండి. ఇక నేనైతే అప్పుడు కారం వేసుకుని మర్చిపోయినా, అందుకని ఇక మళ్ళీ అయితే కారం వేస్తున్నా. ఇలా కారం వేసి మళ్ళీ ఒకసారి కలుపుదాం. ఇక ఏదో ఒకటి చేసేదంటే మర్చిపోను, ఇంకా ఆడోళ్ళ బుద్ధే కదా, అది అందరికీ తెలిసిన బుద్ధే కదా. ఇంకా అందుకని నీ కారం అయితే మర్చిపోయినా. సరే ఉంటా. ఇక కారం మంచిగా కలుపుకొని అయితే ఇక్కడ గిన్నెలోనైతే కలుపుకున్న దానికి వేసుకుంటున్నా. ఇక ఇదైతే మంచిగా ఒక 10 నిమిషాలు ఉడకబెడదాం. ఇక కొత్తనైతే ఉడుకుతుంది మన చికెన్. చూసుకోండి ఇప్పుడైతే ఉప్పేస్తున్నా, అప్పుడు వేయలే. ఇక ఇప్పుడైతే వేసి మంచిగా ఉడకబెట్టుకుందాం. కాసేపు అయితే ఉడుకుడు కూడా అయిపోతుంది అనమాట. ఇక కూర అయితే రెడీ అయింది అనమాట. ఇప్పుడైతే మళ్ళీ కొంచెం కొత్తిమీర వేసుకొని కొంచెం మసాలా వేసుకొని మళ్ళీ కొంచెం అటు ఇటు కలుపుకొని గ్యాస్ అయితే బంద్ చేసుకోవడమే. అంతే, చికెన్ కర్రీ ఎంతో సింపుల్. ఇక ఉడికినాక వేడి అన్నం అయితే ప్లేట్లు వేసుకొని నేను వేసుకున్నా, మా బావకి వేసిన, మా ఇంటికని కూడా మేమైతే ముగ్గురం వేసుకున్నాం. ఇక వేడి అన్నం అయితే పళ్ళెం వేసుకొని ఎవరి ముందర వాళ్ళ ప్లేట్ అయితే పెట్టుకున్నాం అనమాట. ఇంకా ఫస్ట్ అయితే మా బావ టేస్ట్ చేస్తుండు. టేస్ట్ అయితే మస్తు అంటే మస్తు ఉందన్నాడు. కొత్తగా టేస్ట్ ఉందని చెప్పిండు. ఎప్పటికి వండుకున్నట్టు కాదు, కొత్తగా టేస్ట్ అయితే బాగుందని చెప్పిండు. మన ఛానల్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. బాయ్.